తులారాశిలో కుజుడి యొక్క సంచారం వలన దసరా నవరాత్రులు మొదలైన కాడి నుంచి కూడా మకర రాశి వరకు చాలా అద్భుతంగా ఉండబోతుందంట. ఎందుకంటే తులారాశి మకర రాశి వారికి 10వ స్థానం అవుతుందన్నమాట. కర్మస్థానంలో కుజుని సంచారం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. దీనివలన మకర రాశిలో జన్మించిన వాళ్ళకి, ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడం, వ్యాపారంలో డిస్టర్బెన్స్లు తొలగిపోవడం, ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ అనేది రావడం ఉంటుందన్నమాట. ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా కొత్త బాధ్యతలు, అలాగే జీతం పెరగడం ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పటి నుంచి ఉద్యోగం రాని వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా వాటికి సంబంధించి మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఎన్నాళ్ళుగానో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా శుభవార్తలు వినే అవకాశం ఉందన్నమాట. వ్యాపారాలకు కూడా మంచి లాభాలు రావడమే కాకుండా కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. అలాగే వ్యాపారం కోసం కొన్ని చోట్లకు వెళ్ళాల్సి రావడం, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, అలాగే మీరు ఎక్స్పోజ్ అవ్వడం అనమాట. మీరు ఇంత బాగా చేయగలుగుతున్నారు అంతా అని అందరికీ తెలియడం కూడా జరుగుతుంది.